కథలు చిట్టి కథలు పెద్దలు నేర్పిన నీతి కథలు గురువులు చెప్పిన మంచి కథలు భారతీయ కథలు. చిన్ని కథలు చిట్టి కథలు పెద్దలు నేర్పిన నీతి కథలు చిన్ని కథలు చిట్టి కథలు పెద్దలు నేర్పిన నీతి కథలు గురువులు చెప్పిన మంచి కథలు భారతీయ కథలు. ధృవజ్ఞానంలోని చిన్నారులందరూ మరో మంచి శివ కథ వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా. ఎప్పుడు శివుణ్ణి నమ్ముకున్న వారికి ఏది అడిగినా శివుడు కాదనకుండా ఇచ్చేస్తాడు అని నిరూపించే ఒక శివభక్తురాలి కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పురాణ భాషలో సాల్మలి వనం అని చెప్పబడుతున్న ఇప్పటి కరెక్కాల్ తమిళనాడులోని పాండిచ్చేరికి దగ్గరగా ఉంది. అక్కడ ఒక మంచి వ్యాపారవేత్త ఉండేవాడు. సంపన్నుడు, వయసుడు. అతడి పేరు ధనదత్తుడు. ఈ ధనదత్తుడికి పునీతవతి అనే కూతురు ఉండేది. మంచి శివభక్తి సంపన్నురాలు ఈ అమ్మాయి. ధర్మము భక్తి పరస్పరం కలిసి ఉంటాయి. భక్తి కలుగుతూ ఉంటే ధర్మాలు వస్తూ ఉంటాయి. ధర్మం పెరుగుతున్న కొద్దీ భక్తి కూడా పెరుగుతుంది. ఈ తల్లి పసితనం నుంచి పరమేశ్వరుడిపై భక్తి కలిగి ఒద్దిక కలిగి సంస్కారములు కలిగినటువంటిది. ఈమెకి క్రమంగా వివాహం జరిగింది. అతడు కూడా యోగ్యుడు. అన్యోన్యంగా దాంపత్య ధర్మం చక్కగా పాటిస్తూ ఉన్నారు. వచ్చిన వారికి పెట్టాలి అనే తపన ఈ అమ్మాయికి ఉండేది. అతడు మాత్రం కొంచెం పీనాసితనం ఉండేది. వచ్చిన వాళ్ళందరికీ ఇలా పెట్టేస్తూ ఉంటావా అంటూ ఉండేవాడు. భగవంతుడు ఇచ్చాడు, మనం పెట్టాలి, పెడితే మనకి పుణ్యం వస్తుందిలే అంటూ ఉండేది. భర్త నసుగుతూ ఉన్నా కూడా ఈమె ధర్మం జరుగుతూ ఉండేది. భర్తకి ఈ అమ్మాయి అంటే చాలా ప్రేమ. ఇది నీకు ఇది నాకు అంటూ ఉండేవాడు. ఏది తెచ్చినా ఇద్దరికి అందులో భాగాలు చేసేవాడు. ఇలా జరుగుతూ ఉండేది. ఒకరోజు ఒక దుకాణంలోకి అంటే అతడి దుకాణంలోకి ఒక ఆప్త మిత్రుడు వచ్చాడు. 2 మామిడి పండ్లు తెచ్చి ఇవి ఎక్కడా దొరకవు, అరుదైన పండ్లు, చాలా తీయగా ఉంటాయి అని చెప్పాడు. వెంటనే వాటిని ఇంటికి పంపించాడు. 2 వస్తే ఒకటి అతడికి ఒకటి ఈమెకి అని ఆమెకి తెలుసు. 2 పండ్లు తీసుకెళ్లి పరమాత్ముడికి నైవేద్యంగా పెట్టింది. ఈ లోపల ఒక ఆయన వచ్చాడు. బాగా ఆకలిగా ఉంది అన్నాడు. వచ్చి అమ్మా చాలా ఆకలేస్తోంది, ఏదైనా ఉంటే పెడతావా అన్నాడు. కాసేపట్లో వంట పూర్తి చేస్తాను అంది. లేదమ్మా చాలా ఆకలి తీవ్రంగా ఉంది, తాళలేకపోతున్నాను, ఏదైనా ఉంటే పెట్టమ్మా అన్నాడు. భర్త పంపిన 2 పండ్లలో ఒకటి ఇచ్చేస్తాను అనుకుంది. వెంటనే వచ్చిన ఆయన శివస్వరూపంగా భావించి ఒక పండుని ఇచ్చేసింది. అది అతను తిని అమృతప్రాయంగా ఉందమ్మా అని చెప్తూ వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత భర్త భోజనానికి వచ్చాడు. వడ్డన చేసింది. అతడి భాగం పండు అతనికి ఇచ్చేసింది. భర్త తిని ఎంత బాగున్నాయో ఈ పండ్లు, అమృతోపామానంగా ఉన్నాయి అని అన్నాడు. అన్నాక నీవు భోజనం చేశావా అన్నాడు. లేదు, మీరు తినకుండా ఏనాడైనా నేను భోజనం చేశానా అంది. ఏం లేదు, పళ్ళు చాలా బాగున్నాయి, నీ పండు తీసుకొస్తావా అన్నాడు. భర్త కావాలి అని అడిగితే భార్య ఇవ్వకుండా ఉంటుందా? చాలా బాధపడింది. అయ్యో అనుకుంటూ శివలింగం దగ్గరకు వెళ్ళింది. స్వామి, ఇందాక వచ్చిన వాడికి శివార్పణం అని ఇచ్చేశాను, ఇప్పుడు నా భర్త అడుగుతున్నాడు, ఏం చేయమంటావు అని దండం పెడితే శివుడు ఒక పండు ఇచ్చాడు. ఆశ్చర్యపోయింది. తిన్నగా తీసుకెళ్లి భర్తకి ఇచ్చింది. తిని 2 పండ్లు ఒకరే తెచ్చారా అన్నాడు. అవునండి, ఈ 2 పండ్లు అతనే ఇచ్చాడు అంది. ఎందుకలా అడుగుతున్నారంటే, లేదు ఈ పండు ఇంకా రుచిగా ఉంది అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయిని మళ్ళీ అడిగాడు, నిజం చెప్పు, ఈ 2 పండ్లు నేను పంపినవేనా అని. అవును అంది. నేనెప్పుడైనా అబద్ధం ఆడానా అంది. అయితే మరి ఈ పండు ఇంత రుచిగా ఎలా ఉంది అంటే అప్పుడు చెప్పింది. లేదు, ఒక ఆయన వచ్చాడు, అతన్ని శివస్వరూపంగా భావించి ఇచ్చేశాను, ఇది శివుడు ఇచ్చాడు అంది. ఎక్కడైనా శివుడు పళ్ళిస్తాడా, దేవుళ్ళు పళ్ళిస్తారా అన్నాడు. నిజంగా శివుడే ఆ పండునిచ్చాడు అంది. అయితే నా ముందు అడిగి చూడు అన్నాడు. వెంటనే ఆమె శివుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు అనుగ్రహించదలుచుకుంటే మరొక పండును అనుగ్రహించు అంది.
వెంటనే పండొచ్చింది చేతిలోకి. ఇతడు చూసి భయపడిపోయాడు. ఎందుకంటే దేవుడున్నాడు అని తెలుసుకోవటము అలాగే వినటానికి బాగుంటుంది, చూస్తే మాత్రం చాలా భయం వేస్తుంది. ఆశ్చర్యపోయి భయపడిపోయాడు. తిన్నాను అనిపించుకొని తినేసి హఠాత్తుగా సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ఇంట్లో దేవత ఉంది, వేరే ఎవరో కాదు, సామాన్యురాలు కాదు అని భావించాడు. కొద్ది రోజుల తర్వాత వ్యాపారానికి వెళ్తున్నాను అని చెప్పి ఇంటికి రాకుండానే భార్యకి కబురు పెట్టి వ్యాపారానికి వెళ్ళిపోయాడు. చాలా రోజులు గడిచిపోయినా అతడి జాడ తెలియలేదు. వ్యాపారానికి వెళ్ళినవాడు చాలా కాలం గడిచిపోయినా ఇంటికి తిరిగి రాలేదు. ఎవరి ద్వారానో తెలిసింది అతడు వేరే వివాహం చేసుకున్నాడు అని. అంతే, ఈ అమ్మాయికి చాలా బాధ వేసింది. పరమేశ్వర, అతన్నే నమ్ముకున్నాను, ఆయన భార్యగా ఆయనకి సేవను చేసుకుంటూ నిన్ను సేవించుకుందాం అనుకున్నానే కాని భర్త ప్రేమ లేదు నాకు అని చాలా బాధపడింది. ఏది జరిగినా అది శివుడి అనుగ్రహమే అని చిన్ననాటి నుండి ఆమె మనసులో స్థిరపడిపోయిన అభిప్రాయం. అలా చాలా బాధపడి, ఇదంతా నాకు శివుడే ఇచ్చాడు, పండిచ్చినా శరీరం ఇచ్చినా అంతా శివుడే ఇచ్చాడు, భర్త లేని నాకు ఇంత అందమైన లావణ్యమైన దేహం ఎందుకు, ఇది నాకు అక్కర్లేదు, నాకు నీ తపస్సు చేసుకోవటానికి నీ నామం జపించుకోవటానికి ఇంత అందం అక్కర్లేదు, నన్ను కురూపిని చెయ్యి అని అడిగిందామ. నిన్ను సేవించుకునే దృఢత్వం ఇవ్వు, నా శరీరానికి ఉన్న అందాన్ని తీసేసేయి అని అడిగిందనమాట. శివుడు వెంటనే తీసేశాడు. వికృతంగా వృద్ధ రూపం వచ్చేసింది. శరీరానికి మాత్రం దార్ఢ్యం ఉంది, ఎందుకంటే అది ఆరోగ్యానికి సాధనకి కావాలి కాబట్టి. రూపం వికృతమైపోయింది, ఒక ముసలితనపు రూపం వచ్చింది. తల్లిదండ్రులు పెళ్లి చేసినంత వరకే కావాలి, భర్త ఇప్పుడు లేడు, ఇక నాకంతా శివుడే అనుకుంటూ ముందుకు కదిలింది. ఇప్పుడు ఈ పునీతవతికి ఏమి జరిగింది, శివుడు ఈమెని ఎలా అనుగ్రహించాడు అనేది మరొక భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శంకరాని చిత్కరుణకు సాటిలే దూరా సాక్షులెల్ల